మొదటి నుండి మనం గమనిస్తే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ చూడండి, ఇశ్రాయేలు జీవించిన ఆ జీవితాన్ని ఇక్కడ కొరింథీయులకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. చూడండి, ఒక్కసారి మనం గమనిస్తే దేవుని యొక్క కార్యములో దేవుని యొక్క సంకల్పం ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉంటున్న సమయంలో అపోస్తలుడైన పౌలు వారి మధ్య ఉన్నాడా? వారిని చూచాడా? లేదంటే గత మాసంలో అంటే వారు జీవించిన కొద్ది కాలానికి అపోస్తలుడైన పౌలు జీవించాడా? కాదు కదా. కొన్ని వందల సంవత్సరముల తర్వాత అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు ప్రజలకు ఏదైతే జరిగిందో అది చూచినట్టుగా విన్నట్టుగా ఇక్కడ కొరింథీయులకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరి కార్యం? పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఇది అపోస్తలుడైన పౌలుకు గతంలో ఆ పితరులు, అయ్యా మేము ఇలా నడిచి వచ్చాం, దేవుడు మమ్మల్ని ఈ విధంగా నడిపించాడని పౌలుకి ఎవరిని బోధించారా? బోధించలేదు. ఎవరి ద్వారా ప్రేరేపించబడ్డాడు అని మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన ప్రేరేపించబడి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ మాటలు. ఎవరికి బుద్ధి కలుగుటకు? ఆ దినాలలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులను ఉద్దేశించి, అయ్యా మనకు బుద్ధి కలుగుటకై పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకు బోధిస్తూ ఉంటున్నాడు. చాలా సార్లు మనం అనుకునవచ్చు కదా, పాస్టర్ గారు అది కొరింథీయులకు రాశాడు కదా, ఇది మనకు కాదు కదా అని మనం అనుకోకూడదు. మనకు కూడా ఆ దినాలలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులను ఏ విధంగా హెచ్చరిస్తూ వచ్చాడో, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నాతో సహితము మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఆ దృష్టాంతములు అని మనం గమనిస్తే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా జీవిస్తూ ఉంటున్న సమయంలో వారు అనగా ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు పెట్టే ఆ బాధ భరించలేక, వారు పెట్టే ఆ హింస సహించలేక ఎవరికి మొరపెట్టారంట? దేవునికి మొరపెట్టారు. నిర్గమకాండం 2వ అధ్యాయం చదువుతామా, 22, 23, 24 వచనాలు మనం గమనిస్తే అక్కడ బహు స్పష్టంగా వ్రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టిన వలన దేవుడు ఏం చేస్తున్నాడు? వారి మొరను ఆలకించాడు. ఆలకించి వారి యందు కనికరపడి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని మోషేను ఒక నాయకుడిగా ఏర్పరచుకొని, ప్రియులారా, 430 సంవత్సరాల తరువాత మోషే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికి అనిపించారా? ఊరికి అంపలేదు కదా. అంపనప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక 10 భయంకరమైన తెగులు రప్పించి, అయ్యా ఈ దేశం నుండి మీరు త్వరగా పారిపోండి వారి హృదయం ద్వారా ఇశ్రాయేలు ప్రజలను బయటికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా వెంటి చాకరు నుండి, ఆ బానిసత్వం నుండి దేవుడు వారందరిని విడిపించాడు. హల్లెలూయా. అంతేకాకుండా వాడు ఏం చేశాడు తెలుసా? ఆ ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన వెంటనే వారికి ఏమొచ్చింది? ఏమడ్డం వచ్చిందంట? ఎర్ర సముద్రము అడ్డం వచ్చింది. అడ్డం వచ్చినప్పుడు చూడండి, అంత గొప్ప భయంకరమైన తెగులు వచ్చినప్పుడు, ఆ యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క 10 తెగుల చేత ఒక అద్భుతమును చేస్తూ బయటికి రప్పించాడు కదా. ఆ సముద్రం వచ్చే లోపల కొంచెమన్న విశ్వాసం వచ్చారా? దాంట్లో కొంతమంది ఏమంటున్నారు తెలుసా? మోషే, ఏంటి నువ్వు చేసిన పని కదా, ఏంటి నువ్వు చేసిన పని? మేము ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని తీసుకుని వచ్చావా? వెనక చూస్తే ఐగుప్తు దేశము అంటే ఐగుప్తు సైన్యము మమ్మల్ని తరుముకుని వస్తుంది, ముందు చూస్తే సముద్రం ఉంది. ఇప్పుడు మా పరిస్థితి
పరిస్థితి ఏంటి అని కేకలు వేస్తున్నారే కానీ అయ్యా భయపడద్దు, మన దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి ఎన్నో అద్భుతములు చేసి మనల్ని విడిపించాడు కదా. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఈ సముద్రాన్ని విధంగా ఏదో ఒక విధంగా మనకు సహాయం చేస్తారన్న విశ్వాసం కొంతమందిలో లేకపోయింది. అయితే మోషే దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ ఒక్క నిమిషంలోనే ఏమైపోయిందంట, సముద్రము 2 పాయలు చీలిపోయింది. ప్రియులారా, ఆ అరణ్యంలో ఆ యొక్క కానాను దేశానికి ఆ యొక్క యాత్రలో వారు జీవిస్తూ ఉంటున్న సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతో బాగా చూసుకున్నట్టు తెలుసా. అలా చూసుకున్నట్లు మనం కూడా మన బిడ్డలను అలా చూసుకోలేదేమో కదా. ఎలా నడిపించాడు ఆయన? పగలు ఏ స్తంభమమ్మా? మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం కింద దేవుడు వారిని నడిపించాడు కదా. వారికి ఆహారం కావాలని ఆశించినప్పుడు ఆ యొక్క ఆకాశం నుండి ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు. హల్లెలూయా. అంతేకాకుండా వారికి నీరు లేదని బాధపడినప్పుడు దేవుడు వారిని ఏం చేసుకున్నాడు? బండ ద్వారా వారికి నీరిచ్చాడు కదా. ఒకసారి వెళ్ళినప్పుడు నీరు చేదుగా ఉంటున్నాయి. మోసే ఏంటండి ఈ చేదు నీళ్లు మేము తాగి చావాలా అని సరిగినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఆ చేదు గెరడ ఆ యొక్క చేదు నీటిని మధురంగా మార్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సర్వశక్తి కలిగిన దేవుడు అండి. వారికి ఏ విషయంలో తక్కువ కాకుండా, వారు కష్టపడకుండా కదా, వారు కష్టపడకుండా దేవుడు వారిని ఎంతగా పోషిస్తూ వచ్చాడు. అంతేకాకుండా అక్కడ వ్రాయకున్న మాట చూడండి, ఆ 40 సంవత్సరంలో అరణ్యంలో తిరిగినప్పటికీ కూడా వారి ఏం బట్టలు కదా. మనం ఒక్కరోజు వేసుకుంటే బట్టలు, కొంతమంది అంటే ఏంటండి ఒక్కరోజు వేసుకున్నాం కదా ఇంతగా మాపుకోవాలా? మన సిస్టర్స్ అయితే పడి ఇంకా కదా భర్తల్లో అంటారమ్మా, అంటారు, ఒప్పుకోవాల్సింది కదా, ఒప్పుకుంటారు. ఏమో ఇస్తారమ్మా అంట, ఒక్కరోజు వేసుకున్నాం కదా ఏంటండి ఏం పూసుకున్నాం, ఇది నేను ఎలా ఉతకాలా, ఈ కర్ర పోదే కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల బట్టలు మార్చిపోకుండా దేవుడు వాడు కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఆ 40 సంవత్సరంలో అరణ్యంలో ఆ రాళ్ళు, ఆ మార్గము, అక్కడ తారోడ్లు ఉన్నాయా? లేవు, మట్టి అయినప్పటికీ కూడా వారి చెప్పులు ఏమాత్రము అరిగిపోలేదు. ఎంత గొప్ప కృప కలిగిన దేవుడు, ఎంత గొప్ప దయ కలిగిన దేవుడు, ఎంత భద్రముగా ఇశ్రాయేలు ప్రజలను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరముల పైబడిన వారు అనగా ఎంతమంది అక్కడి నుంచి బయలుదేరారంటే 6 లక్షల కాల్బలము అక్కడి నుంచి బయలుదేరారు. ఎంత గొప్ప అద్భుతములు చేస్తూ వచ్చాడు. ఆ విషయాలన్నీ దృష్టాంతములుగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు తెలియజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అది రాస్తూ చూడండి, చదవమ్మా 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. హల్లెలూయా. ఆ లక్షల కాల్బలము అంటే దాదాపు కొన్ని లక్షల మంది అందరు కలిసి అక్కడి నుంచి బయలుదేరినప్పటికీ ఆ 6 లక్షల కాల్బలంలో చూడండి, ఆ యొక్క కానాను దేశంలో ఎంతమంది ప్రవేశించారంట? 2 మాత్రమే ప్రవేశించారు. మిగతా వారు ఏమైపోయారు? దేవునికి వారు ఇష్టలుగా జీవించకపోవడం వలన అరణ్యంలోనే వారు రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా చూడండి, అరణ్యంలో వారు అంటే వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యంలో వారు సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని చూడండి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని అనగా ఇశ్రాయేలు ప్రజలు ఏం ఆశించేవారు చెప్పాలి? చెడ్డ వాటిని ఆశించేవారు. అనగా దేవునికి విరోధమైన కార్యములను వారు ఆశించేవారు, దేవునికి నచ్చని పనులు వారు చేసేవారు, దేవునికి సంతోషించే విధంగా వారు జీవించలేక, దేవునికి ఇష్టముగా వారు జీవించక, దేవునికి అయిష్టముగా వారు
జీవించడం వలన దేవుడు అరణ్యంలో వారిని సంహరిస్తూ వచ్చాడు. అయితే ఎందుకు ఈ దృష్టాంతములు మనకు బోధిస్తూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఆ యొక్క దినాలలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అంతా కాపాడినప్పటికీ దేవుడు వారికి ఇశ్రాయేలు ప్రజలు వారు ఇష్టలుగా జీవించకపోవడం వలన సంహరించబడ్డారు కదా. అయితే మనం ఇప్పుడు ఏ యాత్రలో ఉంటున్నాం? పరమ కానాను అనే యాత్రలో మనం ఉంటున్నాం కదా. ఆయన రక్తంలో విమోచింపబడిన మనము ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి వారము, లోక ఆశలను నెరవేర్చుకున్నటువంటి వారము, నెమ్మది లేక సమాధానం లేక జీవించేటువంటి వారము, మనసు యొక్క కోరిక, శరీరం యొక్క కోరికను నెరవేర్చుకుంటూ మనము దేవునికి అయిష్టముగా జీవిస్తూ నిత్య నరకానికి పాత్రలుగా ఉంటున్న మనలను దేవుడు తన స్వరక్తంతో మనల్ని కొన్నాడు కదా. ఆ అపవాది నుండి మనల్ని విడిపించాడు కదా. ఆయన తన సొత్తైన ప్రజలను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. రాజులైన యాజక సమూహంలో మనల్ని చేర్చాడు కదా. ఒకప్పుడు మనం బయట తిరిగేటువంటి వారము, బయట జీవితం జీవించేటువంటి వారము. అయితే ఈ సమయంలో దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాం, ఆయనను మనము ఆరాధన చేస్తూ ఉంటున్నాం, ప్రభు బలలో మనం పాల్గొంటున్నాం. హల్లెలూయా. దేవుని పట్ల విశ్వాసం ఇచ్చిన మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తూ ఉంటున్నాం. మనము ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవునికి అయిష్టంగా జీవిస్తున్నారో మనము ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నామో పరీక్షించుకోవాల్సిన సమయం చాలా ప్రాముఖ్యంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మన యాత్ర జీవితంలో ఏ విధంగా మనం ఇష్టలుగా జీవిస్తూ ఉంటున్నాం? దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తూ ఉంటున్నామా, లేక ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టలుగా జీవించినట్లు మనము జీవిస్తూ ఉంటున్నామా? మనము పరీక్షించుకొని, అవునయ్యా ఆ దినాలలో మా పితరులు నీకు ఇష్టలుగా జీవించకపోవడం వలన అరణ్యంలో సంహరించబడ్డారు కదా. మా యొక్క యాత్రలో మేము అలా కాకుండా మేము ఒక మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించి నిన్ను సంతోషపెట్టేవారుగా మేము జీవించాలని తీర్మానం చేసుకొని ఆయన కొరకు జీవించడానికి ఈ దృష్టాంతములు మనకు వ్రాయబడి ఉంటున్నాయి. హల్లెలూయా. మన యాత్రా జీవితంలో మనం ఏ విధంగా ఉంటున్నాం? చూడండి ప్రియులారా, వారి యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో విశ్వాసంలో పడిపోతూ వచ్చారు. తద్వారా దేవునికి ఇష్టలుగా వారు జీవించలేకపోయారు. మన యొక్క యాత్రా జీవితంలో పరమ కానాను అనే యాత్రలో మనం ఉంటున్నాం కదా. ఈ దినమున మనం సజీవులుగా ఉంటున్నామంటే దేవుడు అనుగ్రహించిన మహా ఉచితమైన కృప. మనం అనుకుంటున్నాం ప్రియులారా, మన మీద జ్ఞానవంతులమని మనం అనుకుంటున్నాం. నేను ఇది జిమ్ బాడీ, నన్ను ఎవరో చేయలేడు. ప్రియులారా, నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు కదా, నీ జ్ఞానం ఇచ్చింది దేవుడు కదా, నిన్ను సజీవుడిగా ఉంచేది దేవుడు కదా. నీకు తెలియక ఎన్నో మరణకరమైన విషయాలు మీకు సంభవిస్తూ ఉంటున్నప్పటికీ దేవుడు తన దూతలను కావిలి ఉంచుతూ మన చుట్టూ కంచె వేస్తూ మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు కదా. అయితే మన జీవితం ఎలా ఉంది? మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ యొక్క అయిష్టమైన కార్యములు మనం చేస్తూ ఉంటున్నావా? చెడ్డవాటిని వారు ఏ విధంగా ఆశించి వారు నష్టపోయారో మన యొక్క యాత్రా జీవితంలో దేవునికి అయిష్టమైనవి ఈ లోకంలో ఆశించి మనం నష్టపోతూ ఉంటున్నామా? మనం పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనం, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే మనం, ప్రభు బలలో పాల్గొని మనం, అన్యుల మధ్య నివసించే మనం, మన మాటలు, మన పద్ధతులు, మన జీవించే జీవితం ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా లేక అయిష్టంగా ఉందా? అది మనం పరీక్షించుకుంటూ మనము ముందుకు నడవలసిన వారంగా ఉంటున్నాం. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే చూడండి, కొంతమంది మంచి బలాఢ్యులండి, దేవుని చేత ఎన్నిక చేయబడ్డవారు. ఒక దావీదు ఒక మాట అంటాడు కదా. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. ఏంటమ్మా? బలాఢ్యులు పడిపోయి యుద్ధ సన్నద్ధులు నశించిపోయి. ఇది దావీదు చెప్తూ ఉంటున్న ఆ బాధకరమైన మాట. ఎవరిని ఉద్దేశించి ఆ మాటను పలుకుతూ ఉంటున్నాడని మనం గమనిస్తే, ప్రియులారా, దేవుని చేత అభిషేకించబడిన ఆ సౌలు, దావీదు యొక్క ప్రాణ స్నేహితుడైన యోనాతాను ఆ యుద్ధంలో వారు కూలిపోయి మరణించిన తరువాత
వారిని బట్టి దావీదు ఏడుస్తూ ఉంటున్నా పలుకుతూ ఉంటున్న మాటలు, అయ్యయ్యో యుద్ధ బలాఢ్యులు పడిపోయి యుద్ధ సన్నిధులు నశించిపోయి. ప్రియులారా, దేవుని చేత ఎన్నిక చేయబడిన మనము ఎలాంటి వరమంట? బలవంతులం. హల్లెలూయా. మీరు దుష్టుని జయించి ఉంటున్నారు, మీరు బలవంతులని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా. ఒకప్పుడు అపవాది యొక్క దాసత్వంలో జీవిస్తూ ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఆయన యందు విశ్వాసం ఉంచుటకు దేవుడు మన కృపను గ్రహించాడు. ఆ సమయంలో దుష్టిని మీద మనము జయాన్ని పొంది ఉంటున్నాం. తర్వాత మనము క్రీస్తులో బలవంతులం. హల్లెలూయా. ఆ బలవంతులం ఆయన అంటున్నాడు కదా, అయ్యయ్యో బలవంతులు. క్రీస్తులో బలవంతులమైన మనము పడిపోయే వారంగా ఉంటున్నామా? చాలాసార్లు కొన్ని జీవితాలను బట్టి మనం ఆలోచన చేస్తాం కదా, అవునయ్యా ఫలాని సమయంలో ఫలాని వ్యక్తి వచ్చేవాడు, అతను చాలా మంచి ఆత్మీయుడండి, అతను మంచిగా వాక్యం చెప్పేవాడు, పరిచర్య అంటే ఎంతో ఆసక్తి కలిగిన వాడు, నమ్మకమైన జీవితాన్ని జీవించేవాడు, ఈ దినమున లోకంలో కలిసిపోయాడు అని కొంతమంది జీవితాలను మనము బట్టి ఆలోచన చేస్తాం కదా. కొంతమంది జీవితాలను గుర్తు చేసుకుని వారి గురించి మనం బాధపడుతుంటాం. మీరు ఎప్పుడు బాధపడలేదా? చాలా మంది మనకంటే ముందుగా ఆత్మీయంగా ఉన్నవారు ఏం చేశారు తెలుసా? వారు పడిపోయి తర్వాత వారిని చూసి మనం కొన్నిసార్లు బాధపడతాం. అయితే మనం ఎలా వచ్చు? దావీదు అంటున్నాడు కదా, అయ్యయ్యో బలాఢ్యులు. ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఆత్మీయంగా నిలిచి ఉంచిన మనం, దేవుని కొరకు జీవిస్తూ ఉంటున్న మనం, దేవునిలో నిలుచుంటున్న మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అపోస్తలుడైన పౌలు ఆ దినాల్లో కొరింథీయులను హెచ్చరించిన విధముగా ఈ దినములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మనం అనుకునవచ్చు, నేను దేవుని కొరకు ప్రతి శుక్రవారం మందిరానికి వెళ్తూ ఉంటున్నాను, దేవుని కొరకు నేను ఆ కార్యాలు ఈ కార్యాలు చేస్తూ ఉంటున్నాను, నేను దశమ భాగంలో నమ్మకంగా ఇస్తూ ఉంటున్నాను, దేవుని కొరకు ఎన్నో మంచి కార్యాలు నేను చేస్తూ ఉంటున్నానని మనం అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, పడిపోకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు పడిపోతాం అని అంటే, అపవాది గర్జించు సింహం వలె ఎవరు మిగుదునా అని ప్రియులారా రకరకాల ఆశలు కల్పిస్తాడు అపవాది, రకరకాల బాణాలు వేస్తాడు అపవాది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, చూడండి, మీరు శోధన సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, శోధింపబడుటకు సహించగలటకు ఆయన శోధనతో కూడా. ప్రియులారా, మన యొక్క యాత్ర జీవితంలో శోధనలు వస్తాయి. అపవాది రకరకాలుగా మనకు శోధనలు కుమ్మరిస్తాడు. అయితే ఎప్పుడైతే దేవుని కొరకు నిలుస్తూ దేవుని మీద మనం ఆధారపడతామో ఆ శోధనలో తప్పించుకునే మార్గము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని పోషించే దేవుడు కదా, మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు కదా. ఎప్పుడైతే నువ్వు ఆయన యందు నిన్ను నిలుస్తావో తప్పించుకునే మార్గం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. విశ్వాసంలో మనం పడిపోతే ప్రియులారా దేవుడికి అయిష్టంగా మనం జీవించినట్లే కదా. విశ్వాసంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే కొన్ని విషయాలు ఈ దినమున మనం చూసుకొని మనము దేవుని మనం ఆరాధన చేస్తాం. చూడండి, రెఫరెన్స్ చదవాలంటే సమయం లేదు కదా. సంసార జీవితం గురించి మీకు కొంచెం తెలియచేయాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతులు 13వ అధ్యాయం నుండి 16 వచనాల వరకు 16 అధ్యాయుల వరకు సంసోను యొక్క చరిత్ర అక్కడ వ్రాయబడింది. అక్కడ సంసోను గురించి చూడండి, ఎంత గొప్ప మంచి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి నడిపించిన తర్వాత అప్పుడు వారికి
ఎవరు వారిని విడిపిస్తూ వచ్చాడు? న్యాయాధిపతులుగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఎలా వారి జీవితం అంటే ఇశ్రాయేలు ప్రజలు చూడండి, దేవుడు ఒకరిని ఏర్పరచుకొని వారి సమస్యలన్నీ విడుదల చేసిన తర్వాత కొంతకాలము వారు నెమ్మదిగా ఉన్నారని వ్రాయబడింది చాలాసార్లు. దాని తర్వాత నెమ్మదిగా ఉన్న తర్వాత ఏం చేస్తారంట? తిరిగి ఏం చేస్తారు? దేవుణ్ణి మర్చిపోయి దేవుడికి అయిష్టమైన కార్యములు వారు చేస్తూ దేవుణ్ణి బాధ పెట్టినప్పుడు దేవుడు వారిని ఎవరికి అప్పచెప్పేవాడంట? అన్యులకు అప్పచెప్పేవాడు. అన్యులు వారిని బాధపరిచినప్పుడు తిరిగి దేవుణ్ణి వారు గుర్తు చేసుకొని దేవుణ్ణిలో ప్రార్థించినప్పుడు ఒక న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలను ఆ అన్య రాజుల నుండి విడిపించేవాడు. హల్లెలూయా. ఆ విధంగా ఒకరు పోతే ఒకరు దాదాపు 14 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలను అక్కడ ఎన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వారిలో ఒక్కడైన సంసోను గురించి మనం గమనించినట్లయితే ప్రియులారా, సంసోను ఆ నాజీరు చేయబడిన వ్యక్తి. ఒక ఉద్దేశంతో దేవుడు వారి తల్లిదండ్రులకు దేవునితో వాగ్దానం చేసి ఆ పుట్టబోవు బిడ్డ ఆ తల మీద మంగళ కట్టి వేయవద్దు, ఎందుకనగా ఆయన నా కొరకు, నా సేవ కొరకు ఫిలిష్తీయుల భార్య నుండి, అన్ని జనుల నుండి విడిపించడానికి నేను నాజీరు చేసుకున్నాను అని ఒక ఉద్దేశంతో వాగ్దానం చేసి సంసోను దేవుడు ఈ లోకంలో జన్మింపచేస్తాడు. సంసోను గురించి ఏమని వ్రాయబడింది తెలుసా? సంసోను వంటి బలము కలిగిన వాడు ఇంకొకడు లేడని వ్రాయబడింది. ఎంత గొప్ప మహాత్యం తెలుసా? ఎంత గొప్ప బలవంతుడు సంసోను. ఆయన చరిత్రను మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆ నక్కలు ఫిలిష్తీయులను చంపడానికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఎన్ని నక్కలు పట్టుకుంటాడంట? 300. ఒక్క నక్క పట్టుకుంటామా? గమనించారా? ఒక నక్క పట్టుకుంటామా? అది మనం పట్టుకుంటాం కదా. అలాంటిది సంవత్సరం చూడండి, 300 నక్కలను పట్టుకొని ఆ తోకనికి ఏం చేశారంట? ఇది సాధ్యమా? చెప్పండి, ఇది సాధ్యమా? కాదే. ఆ బలం ఎవడిచ్చాడు? దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను అంటే ఫిలిష్తీయులు ఒలుగుంచేవారు, నిద్రపోయేవారు కాదు. అయ్యో సంసోను వస్తున్నాడా అని భయపడేటువంటి వారు. అయితే చూడండి, ఒకసారి కోపం వచ్చిన తర్వాత గాడిద ఎముకను పట్టుకుని ఎంతమంది చెప్పాడంట? ఎంతమంది చెప్పారు? చెప్పాలా? 13 నుంచి 16 అధ్యాయాల చదవాలా? ఇంటికి పోయి ప్రశాంతంగా పట్టుకొని కొంతమంది పైకి ఎక్కడ పెడతారు తెలుసా? ఎక్కడో అటో మీద. ఇక్కడ మంచి సెట్లో పెడతారండి. ఇండియాలో అటో అంటారు, దాన్ని ఏమంటారమ్మా పెట్టేది. మళ్ళా ఆదివారం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు దులుపుకొని తీసుకుని కాదమ్మా, అలా కాదు కదా. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము చదువుకోవాలి. కొంతమంది అంటారు చదువుతానికి. అమ్మ, దేవుడు అందుకోసమే యూట్యూబ్లు ఇచ్చాడు కదా. వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటే విశ్వాసం నుండి మనం పడాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంటే దేవుని కొరకు మనం జీవిస్తాం. చూడండి, సంసోను దాదాపు 1000 మందిని అక్కడ ఒక గాడిద తవడండి. పచ్చి మాంసం ఎలా ఉంటుంది మీకు బాగా తెలుసు కదా. నేను ఎదురుగా కట్ చేయలేదు, వాస్తవం చెప్తాను. ఆ మాంసం కట్ చేసేటప్పుడు జారిపోతూ కదా. చెప్పండి అమ్మా, ఎందుకు ముఖం ఏదో ఇప్పుడే మీరు పట్టుకున్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. జారిపోతూ ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేసడానికి మనకు దానికి కత్తి బాగా తెగాల. కత్తి తెగకపోతే భర్త పైసలు ఎలా కట్ చేయాలి నేను కదా. భర్త పైసలు ఏమి ఆ కత్తితో కట్ చేయాలంటే అంత కష్టపడతామే. ఆ జారిపోయే ఎముక పట్టుకోలేని ఆ ఎముకతో 1000 మందిని ఎలా చంపాడండి సంసోను? ఎవరి ద్వారా? దేవుని. అంత బలాఢ్యుడైన సంసోను, అంత దేవుని కొరకు వాడబడే సంసోను, అతని జీవితం ఎలా వచ్చిందంటే ఒక విషయం చూస్తాం. చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ అధ్యాయం
21, 22. అప్పుడు ఫిలిష్తీయులు అతని కన్నులు ఓడదీసి తీసుకుని వచ్చి బంధించి చాలమ్మా చూడండి, సంసోను మాట ఎత్తుతనే ఫిలిష్తీయులు వణికేవాడు కదా. అయితే సంసోను ఇప్పుడు ఎక్కడున్నాడు? బందీ గృహంలో. ఏం చేస్తున్నాడు? తిరగలి విసురుతూ ఉంటున్నాడు. అతనికి ఏం తీసిపడ్డారంట? కళ్ళు తీసివేయబడ్డాయి. దేవుని ఉద్దేశం ఏంటి? సంసోను ఆ స్థితిలోకి రావడానికి గల కారణం ఏంటి కదా? కన్ను ఊడబెరికాడుతాయి. ఆ బందీ గృహంలో సంసోను తిరుగుతూ ఉంటున్నాడు కదా, గాలిని తిప్పుతూ ఉంటున్నాడు. ఒక పశువు తిప్పినట్టు సంసోను అక్కడ ఫిలిష్తీయులు. ఎందుకు వచ్చిందండి ఆ సమస్య? ఎందుకు వచ్చింది సమస్య? దేవుడు గొప్పవాడు కదా, ఎందుకు సంసోను పడిపోతూ వచ్చాడు? దేవుడు నిలిచలేకపోయాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయాడు. ఫిలిష్తీయులకు ఒక బందీగా ఎందుకు పట్టుబడ్డాడు? ఆ 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు మనం చూస్తే సంసోను ఏం చేసేవాడు తెలుసా? ఆ యొక్క ఒక్కొక్క ఊరికల్లో వెళ్ళినప్పుడు చూచెను, ఆశించెను, వారితో సహవాసం చేశానని రాయబడింది. వచ్చాను ఉంటున్నాయి కానీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అంటే ఆయన వెళ్తూ ఒక స్త్రీని చూసేవాడు, ఆమెను ఆశించేవాడు, వారితో సహవాసము చేసేవాడు. అలా అన్యులతో సహవాసం చేయడం వలన ఆ దెలీలా అన్యురాలు ఏం చేసింది తెలుసా? అతన్ని బాగా, మీకు బాగా తెలుసు కదా, భర్తలు కూడా ఎలా అతని దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలో బాగా బాధపడతారు. నిజమా కదా? అంటే ఆ దెలీలా మోసం చేసి ఆ సంసోను ఫిలిష్తీయులకు, ఒకవేళ సంసోను వారితో సహవాసం చేయకపోతే ఆ స్థితి వచ్చేదా? కాదు కదా. అన్యులతో ఆయన సహవాసం చేయడం వలన ఏం చేయకపోయారు తెలుసా? కళ్ళు పీకబడ్డాయి. తనలో ఉంటున్న ఆ బలము పోయింది. ఆ పశువు తిరిగినట్టు ఫిలిష్తీయుల మధ్య తిరుగుతూ ఉంటున్నాడు. పిల్లలు అన్యులతో సహవాసం చేయొద్దని దేవుడు చెప్తూ వచ్చాడు కదా. వాక్యాలు చాలా బాగుంటుంది. ఎంత మంచి వాక్యాలు అంటే ఖచ్చితంగా దేవుడు ఆ సమయంలో బయలుపరుస్తూ వచ్చాడు. మొదటి రాజులు 11వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే దేవుడు అన్యులతో మీరు సహవాసము చేయొద్దని వ్రాయబడింది. దుష్టులతో మీరు సహవాసము చేయకూడదు, కోపచిత్తులతో మీరు సహవాసము చేయకూడదని వ్రాయబడింది. తద్వారా సంసోను బలహీనపడ్డాడు, విశ్వాసంలో పడిపోయాడు, తద్వారా నష్టపోయాడు. మన ఆత్మీయ జీవితంలో ఎవరితో మనం సహవాసం చేస్తూ వచ్చినా, ఎవరితో చేస్తూ వచ్చినా, పిల్లరా శుక్రవారం దేవుని ఆరాధన చేస్తూ వచ్చినా, మిగతా రోజుల్లో మన సహవాసం ఎవరితో? మన సహవాసం ఎవరితో ఉండాలంట? దేవునితో సహవాసం. వచనాలు అన్నీ ఉన్నాయి, సమయం లేదు. పిల్లరా నిత్యము మనము దేవునితో సహవాసం కలిగి జీవించాలి. దేవుని సంఘముతో మనము సహవాసం కలిగి జీవించాలి. దేవుని యొక్క బిడ్డలతో మనము సహవాసం కలిగి అన్నిటితో సహవాసం చేస్తే ఒక్కరోజు మనము వాళ్ళకి మనకు డిఫరెన్స్ చూస్తాం. అయ్యా నేను తాగను, నేను ముట్టను, నేను క్రీస్తు బిడ్డను కదా. అలా 2-3 రోజులు, 10 రోజులు, నెల అయిన తర్వాత ఎట్లా చూస్తాం? అటు ఇటు చూస్తాం. ఎవరు చూడలేదులే కదా, ఎవరు చూడలేదని గబగబా చేసే పనులు మనం చేస్తాం. తర్వాత ఓపెన్ అయిపోతా ఉంటాం. ఇక్కడ ఓపెన్ అయ్యే కొద్దీ దేవుళ్ళలో నష్టపోతా ఉంటాడు కదా. ముఖ్యంగా మన సహవాసం ఎవరితో ఉండాలంట? దేవుడితో సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. ప్రియులారా ఇంకా కొన్ని విషయాలు ఉంటున్నాయి. దేవుడి చిత్తమైతే రాగల దినాల్లో మనం చూసుకున్నాం. శుక్రవారం ఈ అయిపోయిన తర్వాత చూడండి, ఇది మనకు ఒక శోధన. ఆదివారం కూడా మందిరము ఉండడం లేదు, మంగళవారం ప్రార్థన లేదు. మన సహవాసం ఎవరితో కలిగి జీవిస్తూ ఉంటున్నాం? ఎలా ఉంది మన సహవాసం? పిల్లలు
చుట్టుపక్కల వాళ్ళు చూసి మనల్ని ఏమంటున్నారు? సంవత్సరంలో అన్నిటితో సహవాసం చేయడం వలన ఎంత నష్టపోయాడు, ఎంత బలహీనపడ్డాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయాడు కదా. మన యొక్క స్థితి ఎలా ఉంది? మన సహవాసం అన్నిటితో ఉందా? అన్నిటితో అంటే ఏమయ్యా, మనకు ఉండేదంతా వాళ్ళే కదా, నీ ఉద్దేశం వాళ్ళతో మాట్లాడకూడదనే అది అనుకోవాలి. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కలిసి ఉండాలి, వారి పనులు మనము దేవునికి అయిష్టమైనవి ఈ లోకంలో మనం ఆశించకుండా అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కొరింథీయులను ఏ విధంగా హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ లోకంలో కూర్చున్న మనం చెడు వాటిని మనము వ్యతిరేకించాలి, చెడు వాటిని వ్యతిరేకించాలి. చదవమ్మా 2 నిమిషాలు. రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు జనులు మీ హృదయములను ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ కొన్ని అన్ని జనుల పేర్లు ఎత్తి వారు మిమ్మల్ని తమ దేవతల చేత తిప్పుతారు. ఏమన్నాడమ్మా? తిప్పుదురు కనుక వారితో సహవాసము. హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తులతో మనము సహవాసం చేస్తే మన జీవితాలను వాళ్ళతో తిప్పుకుంటారు. దేవుని యొక్క హెచ్చరిక. అందుకోసమే ఆ దృష్టాంతములు మనకు బుద్ధి కలుగుటకై ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చట్టబద్ధను మనం ఆశించుకోవాలి, అందులతో మనము సహవాసం చేయకూడదు. ఏమంటే ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు మాట్లాడాలో. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పెళ్లి అయ్యే సమయంలో పాపకి రక్షణ ఉండదు, అన్ని రాదు. ఏమంటే ఆస్తి ఎక్కువ ఏ రకరకాల చూసి ఏమా ఒక అన్ని స్త్రీ నుంచి పెళ్లి చేస్తున్నవే, లేక ఆ భర్త నుంచి పెళ్లి చేస్తున్నవే, మనం ఆత్మీయులం కదా, దేవుని బిడ్డలం కదా, ఎందుకు అన్నిటికి ఇచ్చిన పెళ్లి చేస్తున్నాం అంటే పాస్టర్ గారు మనం వారితో ఉండి వారిని మన పక్కన తిప్పుతామండి కదా. చాలా మంది జీవితాలు నేను చూశాను. అలా చెప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళు వీరే వాళ్ళతో తిప్పబడ్డారు. అంతకుముందు మందిరానికి బాగా వచ్చేవాళ్ళు, అన్నిటిని పెళ్లి చేసుకుని వారి చేత తిప్పబడి ఏం చేస్తామన్నా వస్తే ప్రాబ్లం అన్నా, రాలేకపోతున్నానన్నా నా గురించి ప్రార్థన చేయన్నా అని అంటారు. అంతకుముందు అయ్యగారు నేను వారిని మారుస్తానని మాట్లాడతాను. కొన్ని సంవత్సరాల తర్వాత వారిని కలిసిపోయి నా గురించి ప్రార్థన చేయడం, మందిరానికి వస్తే నేను ఉరేసుకుంటాను అంటున్నా. ప్రియులారా, వారితో సహవాసం చేస్తే మనము వారి దేవతల తట్టు తిప్పుకుంటాం. మనం ఎవరితో సహవాసం చేయాలి? చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఏం కలుగుతుందట? సమాధానం కలుగుతుంది. మన దేవుడు సమాధానమునకు కర్త కదా. అందుకోసమే దేవునితో సహవాసం చేస్తే మనకు మన కుటుంబంలో, మన జీవితంలో, మన బిడ్డల మధ్య సమాధానము. తర్వాతమ్మా అలాగ నీకు ఏమిటంట? మన కుటుంబంలో దేవుడు మనకు మేలు కలుగజేస్తాడు. ఒక చివరి వచ్చిన మనం చదువుతాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవునితో. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్నప్పుడు మన స్థితి ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది? ఏమైనా పర్వాలేదు, నేను దేవుని కొరకు జీవిస్తాను, రోజు ప్రార్థన గడుపుతాను, రోజు వాక్యం చదువుతాను. అది మన మొదటి స్థితి కదా. ఏ స్థితిలో మనం పిలువబడ్డామో ఆ స్థితిలోనే దేవుడితో మనము సహవాసం కలిగి జీవించాలి. దేవుడి వాక్యం మనతో కోసం వస్తున్నా. సామెతల్లో సొలొమోను తన తల్లి ఒక మంచి మాట రాస్తారు. చూడండి,
సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. రాజులను నశింపచేయు స్త్రీలతో ఏమంటున్నాడు తెలుసా? రాజులను నశింపచేయు స్త్రీలతో నీవు అనగా అన్యుల జీవితాలతో మనము సహవాసము చేయకూడదు. దేవునితోనే మనము సహవాసం చేస్తే దేవుడు మనకు సమాధానం అనుగ్రహించాడు, మనకు మేలు కలుగజేస్తాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి వస్తుంటున్నా, మనం దేవుని ఆరాధన చేస్తూ ఉంటున్నాం. మిగతా దినాలలో మిగతా సమయంలో ప్రియులారా విశ్వాసంలో పడిపోకుండా మనము స్థిరముగా దేవుళ్ళు నిలవాలంటే మన సహవాసం అన్నితో ఉండకూడదండి. చెడు సహవాసం చేయకూడదు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యములు కూర్చున్న చోటులో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని మనం ధ్యానిస్తే లోకములో మనం పడిపో. హల్లెలూయా. ఆ విధముగా జీవించి విశ్వాసంలో మనము స్థిరముగా నిలుస్తుము గాక. దేవుని దీవించి ఆశీర్వదించును గాక.